భారతదేశంలో అత్యంత శక్తివంతమైన ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షల్లో ఐఏఎస్ ఒకటి. ఐఏఎస్ అధికారులు భారత ప్రభుత్వంలో ప్రతిభావంతమైన పదవుల్లో నియమితులై దేశంలో ఉన్నత హోదాను పొంది ప్రజాసేవ చేసే అవకాశాన్ని పొందుతారు. కోట్లాది మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే విధానాలు మరియు నిర్ణయాలను రూపొందించడంలో కీలక పాత్రను పోషిస్తారు. ఐఏఎస్ అంత శక్తివంతం కావడం వలనే సమాజంలోనూ దేశంలోనూ మార్పు తీసుకురావాలని చూస్తున్న ప్రతిభావంతులైన యువ విద్యార్థులను ప్రతి ఏడు పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుంది. కొందరు మాత్రం ఐఏఎస్తో వచ్చే పదవిని అధికార దర్పం ప్రదర్శించడానికి వాడుకుంటారు. అయితే పూజా కేట్కర్ ఐఏఎస్ పరీక్షలలో పాస్ అవడానికి చేసిన పనులు సంచలనంగా మారాయి. పూజా దిలీప్ కేట్కర్ 2023 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. తన ప్రొబేషన్ పీరియడ్లో మహారాష్ట్రలోని పూణే జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా నియమితులయ్యారు. ఐఏఎస్కి ఎన్నికైన వారు ప్రొబేషన్ పీరియడ్లో అడ్మినిస్ట్రేషన్లోనూ మెలకువలు నేర్చుకుని వాటిని అర్థం చేసుకుని పని చేసుకునేందుకు ఇతర అంశాలు నేర్చుకునేందుకు తమ శిక్షణా సమయాన్ని కేటాయిస్తారు. కానీ పూజా కేట్కర్ సర్వీస్లో చేరడానికి ముందే అసమంజసమైన డిమాండ్లు చేశారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా కేట్కర్ను ఐఏఎస్ నుండి తప్పిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని అందులో తెలిపింది. దీంతో ఇకపై ఐఏఎస్గా కానీ ట్రైనీ ఐఏఎస్గా కానీ చెప్పుకోవడానికి కూడా పూజా కేట్కర్కు అవకాశం లేకుండా పోతుంది. ఇప్పటికే నకిలీ గుర్తింపుతో ఐఏఎస్కి ఎంపికైన వ్యవహారంలో ఆమెపై యూపీఎస్సీ క్రిమినల్ కేసు పెట్టడంతో విచారణ జరిగింది. పూణేలో ప్రొబేషనరీ సబ్ కలెక్టర్గా పనిచేస్తున్న సమయంలో ఆమె తనకు అర్హత లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా కారుపై ఎర్ర బల్బు, కారుకు విఐపి రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా పలు సౌకర్యాలు కావాలని డిమాండ్ చేశారు. అధికారులు అందుకు తిరస్కరించడంతో ప్రభుత్వం ఆమెను వశం అనే ఊరికి బదిలీ చేసింది. ఆ తర్వాత తీగ లాగితే డొంకంతా కదిలింది. ఇంతకీ ఇన్ని సౌకర్యాలు అడుగుతున్న పూజ నిజంగానే ఐఏఎస్ ట్రైనింగ్ తీసుకుని వచ్చిందా అని మొదలైన దర్యాప్తు కాస్త ఆమె అసలు ఎలా ఐఏఎస్ అన్న ప్రశ్న వరకు వెళ్ళింది. చివరకు వికలాంగురాలుగా ఓబీసీ కోటాలో ఆమె ఐఏఎస్కు ఎంపికైనట్లు తేలడంతో ప్రభుత్వం, యూపీఎస్సీ ఆమెకు వరుస షాకులు ఇస్తున్నాయి. పూజా కేట్కర్ తన ప్రొబేషన్ పీరియడ్లో మహారాష్ట్రలోని పూణే జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా సర్వీస్లో చేరడానికి ముందే అసమంజసమైన డిమాండ్లు చేశారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఒకవేళ ఆమె డిమాండ్లు తీర్చినా ఒకదాని తర్వాత మరొకటి కావాలన్నట్లు కలెక్టరేట్లోని చాలామంది అధికారులు కలెక్టర్ వద్ద రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పూణే కలెక్టర్ సుహాస్ దివాసే ఆమెపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 2024 జూన్ 3న కలెక్టరేట్లో పూజా కేట్కర్ బాధ్యతలు చేపట్టారు. కానీ అంతకు ముందే తనకు ఏ సౌకర్యాలు అందిస్తారనే విషయాలపై కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్కు వాట్సాప్లో మెసేజ్లు పెట్టింది ఆమె. అయితే శిక్షణలో ఉన్న అధికారులకు ఈ సౌకర్యాలన్నీ లభించవని వారు బదులిచ్చారు. నివాసం, వసతి కల్పించాలని ఆమె కోరారు. జూన్ 3 నుండి 14 వరకు అధికారులందరితో కలిసి కూర్చుని పనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని భావించారు. అంతేగాక ఆఫీసులో తనకు నచ్చిన ప్రాంతంలో కూర్చుంటానని పూజ చెప్పారు. ఆఫీసులో ఆమెకు 4వ అంతస్తులో గదిని కేటాయించినప్పటికీ అందులో అటాచ్డ్ బాత్రూమ్ లేదని అక్కడ కూర్చునేందుకు నిరాకరించారు. ఆ తర్వాత తన తండ్రితో కలిసి వచ్చి విఐపి హాలులో తనకు సీటు కేటాయించాలని అడిగారు. పూజ తండ్రి పదవీ విరమణ పొందిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. అయితే ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ సరిగ్గా లేకపోవడంతో ఆమె మళ్ళీ నిరాశ చెందారు. ఆ తర్వాత ఆమె తండ్రి లోకల్ సబ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్తో మాట్లాడారు. ఏర్పాట్లు ఏమీ లేకుండా సమావేశం జరగదు, దానికి ముందే ఈ ఏర్పాట్లన్నీ చేసుకోవాలి అని పూజా కేట్కర్ తండ్రి అన్నారు. ఆ తర్వాత పూజ కూర్చునేందుకు కొత్త స్థలం కోసం మళ్ళీ వెతికారు. జూన్ 13న తన తండ్రితో కలిసి తాను కూర్చునే ప్రదేశాన్ని పరిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ కార్యాలయంలో కూర్చునేందుకు పూజకి ఏర్పాట్లు చేశారు. జిల్లా అదనపు కలెక్టర్కు పూజ తన తండ్రితో కలిసి ఫిర్యాదు చేశారు.
ప్రొబేషనరీ ఆఫీసర్ల కోసం ప్రత్యేకంగా హాలు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. దాంతో జిల్లా అదనపు కలెక్టర్ అంతకుముందు కూర్చునే ఛాంబర్లో కూర్చోవాలని ఆమెకు చెప్పారు. అలా చెప్పడంతో వెంటనే పూజ అదనపు కలెక్టర్ ఛాంబర్లో ఉన్న వస్తువులన్నింటినీ తొలగించారు. తన పేరుతో ఉన్న బోర్డును పెట్టుకున్నారు. అంతేకాదు సొంత లెటర్ హెడ్, విజిటింగ్ కార్డ్, స్టాంపులతో సహా తనకు సంబంధించిన వస్తువులన్నింటినీ అందించాలని తన అసిస్టెంట్ను ఆదేశించారు. ఆమె చర్యలపై విమర్శలు రావడంతో జిల్లా అదనపు కలెక్టర్ గదిలో ఆమె తెచ్చిపెట్టుకున్న సామాగ్రిని అంతా తొలగించాలని, ఆమె వేరే గదికి వెళ్లాలని కలెక్టర్ సుహాస్ దివాసే ఆదేశించారు. గది నుండి నన్ను తొలగిస్తే అది నాకు చాలా అవమానకరం, నేను దీన్ని సహించను అని పూజా కేట్కర్ నేరుగా జిల్లా కలెక్టర్కే మెసేజ్ పెట్టారు. ఈ ఘటన తర్వాత మీరు అధికారిగా ఉన్న నా కూతురిని వేధిస్తున్నారు, భవిష్యత్తులో దీనికి తగిన పర్యవసనాలు ఎదుర్కొంటారు అని పూజా కేట్కర్ తండ్రి కలెక్టర్కు ఒక మెసేజ్ పంపించారు. పూజా కేట్కర్ తన సొంత కారుపై పగటిపూట కూడా రెడ్ బీకన్ లైట్ను ఆన్ చేసి ఉంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హక్కుల కంటే విధులే ముఖ్యమని పూజా కేట్కర్కు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు కలెక్టర్ సుహాస్ దివాసే. ఆమె ప్రవర్తన సరిగా లేదని కలెక్టర్ అన్నారు. ఒక అడ్మినిస్ట్రేటివ్ అధికారికి పూజా కేట్కర్ ఇలాంటి మెసేజ్లు పంపకూడదని సిఎస్కు ఆయన ఫిర్యాదు చేశారు. పూజ పంపిన మెసేజ్ల స్క్రీన్ షాట్లను కూడా జత చేశారు. ఇంకా కొంతమంది అధికారులకు కూడా వాటిని పంపించారు. పూజా కేట్కర్ 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆమె అంతకుముందు వైద్యురాలు. 2022లో మల్టీ డిజబిలిటీ కేటగిరీలో పూజ ఐఏఎస్గా ఎంపికయ్యారు. 2022లో జరిగిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆమె 821వ ర్యాంకు సాధించారు. ఆమె తండ్రి దిలీప్ కేట్కర్ కూడా మహారాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ అధికారి. వంజరీ సంఘానికి ఆమె తాత జగన్నాథ్ బుద్వాంత్ కూడా ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత వారి ర్యాంకుల ఆధారంగా అఖిల భారత సర్వీసులలో పోస్టింగ్ ఇస్తారు. పూజ ఐఏఎస్గా ఎంపికయ్యాక 2 దశల శిక్షణ తీసుకున్నారు. మొదట ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేడర్ను బట్టి పూణే జిల్లాలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్గా ఆమె నియమితులయ్యారు. శిక్షణా సమయంలో అధికారులు పనితీరును నేర్చుకోవాలని భావిస్తారు అని మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అవినాష్ బీబీసీతో చెప్పారు. ఎలా పనిచేయాలి, ఎలాంటి విధులు ఉంటాయి, సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఇలాంటి విషయాలను తెలుసుకునేందుకు వారు తమ శిక్షణా కాలాన్ని ఉపయోగించుకోవాలి. అప్పుడు వారికి ఎలాంటి పరిపాలనా అధికారాలు ఉండవు. శిక్షణ పూర్తయ్యాకే వారికి పూర్తి స్థాయి పోస్టింగ్ వస్తుందని తెలిపారు. నియామకానికి ముందు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ట్రైనీ ఆఫీసర్ 25 నుండి 30 వారాల పాటు శిక్షణ పొందాలి. ఈ శిక్షణా కాలం పూర్తయ్యేసరికి ట్రైనీ అధికారులు కలెక్టరేట్, జిల్లా పరిషత్, ఇతర కార్యాలయాల్లో పనిచేసి అనుభవాన్ని పొందుతారు. దీని తర్వాత రాష్ట్ర సచివాలయంలో వారం పాటు పనిచేయాల్సి ఉంటుంది. దీంతోపాటు వివిధ గ్రామాలలో స్టడీ టూర్లు నిర్వహించాలి. ఆయా రాష్ట్రాల భాషలను నేర్చుకోవాలి. శాఖాపరమైన పరిశీలన వంటి అనేక పనులు చేయాల్సి ఉంటుంది. పూజా కేట్కర్ డిమాండ్లు చట్టబద్ధంగా లేవని, వాటిని నెరవేర్చాలనే చట్టంలో ఎక్కడా లేదని మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అవినాష్ ధర్మాధికారి అన్నారు. పూజా కేట్కర్ నియామకంపై ఆర్టీఐ కార్యకర్త విజయ్ కుంభార్ కూడా ప్రశ్నలు లేవనెత్తారు. చివరకు ఆమె తప్పుడు పత్రాలను వాడి అఫిడవిట్ను సమర్పించారని విచారణలో తేలింది. అందుకే ఆమె ఐఏఎస్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఆమె దొంగ సర్టిఫికెట్లు ఇవ్వడంలో సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.